హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే. ప్రస్తుతం మనం యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గంలోని తుర్కపల్లి మండల్ మనం చూసుకోవచ్చు దత్తేపల్లి గ్రామంలో ఉన్నాం. సో మొత్తానికి కాంగ్రెస్ పార్టీ నుంచి బలపరిచినటువంటి అభ్యర్థి జిరిపోతుల కరుణాకర్ గారితో మనం ఉన్నాం. సో గ్రామంలో ఈనాడు ఒక సర్పంచ్ కంటెస్ట్ చేస్తూ ఉన్నాడు కాబట్టి గ్రామాన్ని ఏ విధంగా అభివృద్ధి పదంలోకి తీసుకెళ్ళాలి, సో గ్రామ ఇష్యూస్ ఒక స్థానికుడిగా ప్రతి ఒక్కటి బేస్ చేసుకొని ఈనాడు గ్రామాన్ని ఒక మంచి మోడల్ గ్రామంగా తీర్చిదిద్దాలని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. సో చెప్పండి, ముందుగా కంగ్రాచులేషన్స్, ఒక అభ్యర్థిగా కంటెస్ట్ చేయడం, థ్యాంక్ యూ. కాంగ్రెస్ పార్టీ బలపరచడం. సో థ్యాంక్ ఎట్లా యూ. ముందుకు వెళ్తా ఉన్నారు, ప్రజలకు ఏ విధమైనటువంటి హామీలు ఇస్తా ఉన్నారు, సో అసలు గ్రామ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, ఎట్లా చేంజ్ చేద్దాం అనుకుంటున్నారు? అందరికీ నమస్కారం. ముందుగా నాకు అవకాశం కల్పించిన ప్రజలకు, అదేవిధంగా బలపరిచిన కాంగ్రెస్ పార్టీకి ధన్యవాదాలు తెలియజేస్తూ, నా పేరు జేరిపోతుల కరుణాకర్, మాది దత్తాపల్లి విలేజ్. స్థానిక సంస్థల పంచాయతీ ఎన్నికల్లో భాగంగా గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను. నా గుర్తు కత్తెర గుర్తు. దత్తాపల్లి గ్రామ ప్రజలు రిజర్వేషన్ అయిన ఎస్సీ జనరల్ రాగానే దత్తాపల్లి గ్రామ ప్రజలు జేరిపోతుల కరుణాకర్ అబ్బాయి ఉంటే బాగుంటుంది అని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. వాళ్ళ ఆశీర్వాదం, వాళ్ళ దీవెనార్థి ఎల్లవేళన నాకు ఉంటుంది. వాళ్ళ యొక్క ఆశీర్వాదంతో నేను ముందుకెళ్తున్నాను. అదేవిధంగా దత్తాపల్లిలో సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలను ఒక్కొక్కటిగా నేను పరిష్కరిస్తాను. ముందుగా దత్తాపల్లిలో వాటర్ సమస్య ఎక్కువ ఉంది, నీటి సమస్య ఎక్కువగా ఉంది. ఆ నీటి సమస్యను ఖచ్చితంగా సర్పంచ్గా గెలిచిన తర్వాత ఆ నీటి సమస్యను ఖచ్చితంగా పరిష్కారం చేస్తాం 1-2 నెలల్లోపు. అదేవిధంగా ప్రస్తుతము ఈ గ్రామంలో కోతుల బెడద చాలా ప్రమాదకరంగా ఉంది. ఈ కోతుల బెడద నుంచి కూడా విముక్తి చేసే ప్రయత్నం చేస్తాను, విముక్తి చేస్తాను తప్పకుండా. గెలిచిన 1 నెల రోజుల్లోపు కోతుల బెడదను లేకుండా చేస్తాను. గెలిచిన 2-3 నెలల్లోపు నీటి సమస్యను పరిష్కరిస్తాను. అదేవిధంగా దత్తాపల్లికి ఒక గ్రంథాలయం కావాలి. ఆ గ్రంథాలయం విషయం కూడా ప్రభుత్వం ద్వారా, స్థానిక ఎమ్మెల్యే బీర్లైన ద్వారా కూడా సహకారం తీసుకొని ఒక గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తాను. ప్రజలు నాకు మంచి మద్దతు ఉన్నది. కేవలం కాంగ్రెస్ పార్టీ నుంచే కాకుండా సాధారణ ప్రజలు కూడా, వివిధ రాజకీయ పార్టీలో ఉన్న ప్రజలు కూడా, యువత కూడా, అందరి అండదండలు ఉన్నాయి, అందరి యొక్క ఆశీస్సులు ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా మంచిగా మద్దతు ఇస్తున్నారు. నన్ను పూర్తి స్థాయిలో సంపూర్ణంగా విశ్వసిస్తున్నారు. ఖచ్చితంగా వాళ్ళ యొక్క ఆశీర్వాదంతో ముందుకెళ్ళి సర్పంచ్ గెలుస్తాననే నమ్మకం నాకున్నది. సో గ్రంథాలయం ఏర్పాటు చేయాలని అనుకోండి. సో ఈనాడు మీరు ఒక విద్యావేత్తగా, ఎందుకంటే ఈనాడు స్థానికంగా స్కూళ్ళ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఈనాడు ఒక విద్యా వ్యవస్థ నుంచే ఎదగాల్సినటువంటి సమయం ఉంటుంది. ఈనాడు విద్యార్థులకి అదే విధంగా ఉన్నటువంటి యువతను కూడా రాజకీయంలోకి రావాలని ఈనాడు కాంగ్రెస్ పార్టీ ఆశిస్తూ ఉంది. ఎందుకంటే చదువుకున్న విద్యావేత్తలు ఉంటే సమస్యలపైన ఫోకస్ పెట్టడం కానీ, అధికారుల దృష్టికి తీసుకెళ్లడం కానీ, ఎక్కడున్నా సరే సమస్య పైన మాట్లాడేటటువంటి ఈనాడు అండర్స్టాండింగ్ ఉంటుంది. కాబట్టి మీ గ్రామ యువత ఏ విధంగా సపోర్ట్ ఉంది మీకు అసలు? గ్రామ యువత సపోర్టు చాలా అద్భుతంగా ఉంది. స్పష్టంగా గ్రామ యువత నిర్ణయం తీసుకున్నారు. ఎందుకు తీసుకున్నారు అంటే, గతంలో దత్తాపల్లి గ్రామానికి ఏ అధికారులు వచ్చినా, ఏ ప్రజాప్రతినిధులు వచ్చినా దత్తాపల్లి గ్రామం యొక్క సమస్యలన్నీ కూడా ఒక వినతి పత్రం రూపంలో ప్రతి ఒక్క అధికారి దృష్టికి కానీ, ప్రజాప్రతినిధి దృష్టిలో కానీ తీసుకెళ్ళిన. ఇప్పుడు నేను అప్పుడు సమస్యలు తీసుకెళ్లిన వ్యక్తిని, అవకాశం వచ్చింది కాబట్టి ఒక్కొక్కటిగా ఆ సమస్యలను పరిష్కరించే దిశగా నేను వెళ్తాను. కాబట్టి యువత మనకు సపోర్ట్గా ఉంది. అయితే మీరు ఒక పాయింట్ చెప్పారు, ఎప్పుడైతే విద్యా వ్యవస్థ బాగుపడుతుందో, యువత చదువుకుంటారో అప్పుడు ప్రశ్నించగలుగుతారు, రాజకీయాల్లోకి రాగలుగుతారు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ నేనే. చదువుకున్నాను కాబట్టి సమస్యలను గుర్తించిన సమస్యలను పరిష్కరించడం కోసం అధికారుల దృష్టికి తీసుకెళ్లిన, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లిన, అవి పరిష్కరించే దిశగానే ప్రయత్నం చేస్తున్నాను. సో మనం చూసుకోవచ్చు, ప్రభుత్వ బీర్ల గారు నుంచి ఈనాడు కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రతి ఒక్క సమస్యను తెలుసుకొని గ్రామస్థాయి నుంచి ఫోన్ కాల్ తీసుకొని సమస్యను పరిష్కరించడం జరుగుతుంది. సో మీ గ్రామాన్ని ఒక సర్పంచ్ గా ఎన్నికైనాక గ్రామ ప్రజలకు ఏ విధమైనటువంటి డెవలప్మెంట్ చేస్తా అని చెప్పేసి మీరు, ఎందుకంటే గ్రామాన్ని తీర్చిదిద్దాలని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తారు. సో ఓట్లు వేసేటటువంటి వాళ్ళు కూడా ఆలోచిస్తారు, మా గ్రామానికి ఏం చేస్తాడు కరుణాకర్ అని చెప్పేసి. సో మీరు పూర్తిగా ఏం హామీ ఇవ్వబోతున్నారు, ప్రజలు ఏ విధంగా నమ్మాలి అసలు కరుణాకర్? ఓకే, కరుణాకర్ నేను నమ్మాలంటే స్పష్టంగా నేను చెప్తున్నాను. అంటే స్పష్టంగా గ్రామంలో ఉన్న సమస్యలను నేను గుర్తించిన. ముఖ్యంగా నీటి సమస్య, ముందే చెప్పాను, నీటి సమస్య ఉంది. నీటి సమస్య పూర్తి స్థాయిలో నేను పరిష్కరిస్తా. ఎందుకంటే ప్రతి పండుగ కూడా, సాధారణ రోజులోనైనా పండుగ రోజు అయినా కంపల్సరిగా ఒక నీటి సమస్య అనేది ఏర్పడుతుంది. ఆ నీటి సమస్యను పరిష్కరిస్తా. అదే విధంగా ప్రమాదకరంగా మారిన యొక్క కోతుల బెడద నుంచి గ్రామాన్ని విముక్తి చేస్తా. అదే విధంగా కొన్ని కాలనీలలో, కొన్ని వార్డులలో అండర్ డ్రైనేజీ లేదు.
అంత గతంలో ఉన్న వాళ్ళు రోడ్లు వేసారు, సీసీ రోడ్లు వేసారు, కానీ అండర్ డ్రైనేజ్ లేదు. దానివల్ల ఏమవుతుంది, వాళ్ళు యూజ్ చేసిన వాటర్ అంతా కూడా రోడ్డు మీదకి వచ్చి ఇబ్బంది కలుగుతుంది ప్రజలకు. ఆ ప్రాంతంలో డ్రైనేజ్ వ్యవస్థ నిర్మిస్తా, మొత్తమే రోడ్లు లేని వాటికి రోడ్లు వేపిస్తా, దానికంటే ముందు డ్రైనేజ్ వ్యవస్థను ఏర్పాటు చేపిస్తా. అదేవిధంగా అర్హులైన ప్రజలందరికీ కూడా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందే విధంగా కృషి చేస్తాను. అవి రేషన్ కార్డులు అయితేనేమి, అవి ఇందిరమ్మ ఇండ్లు అయితేనేమి, అవి ఏ పథకాలు అయితేనేమి, ప్రతి సంక్షేమ పథకం కూడా అర్హులైన ప్రతి పేద ఇంటికి అందేటట్టు నేను కృషి చేస్తా. అదేవిధంగా విద్యా వ్యవస్థ బలోపేతం అవడానికి ఏ రకమైన కృషి చేయాలో ఆ రకంగా నేను కృషి చేస్తా. ఎందుకంటే ఒక దేశ భవిష్యత్తు ఒక తరగతి గదిలోనే నిర్మాణం అవుతుంది కాబట్టి, మూలాలు అక్కడ ఉన్నాయి కాబట్టి, ఒక మంచి గ్రామాన్ని, ఒక ఆదర్శ గ్రామాన్ని తీర్చిదిద్దాలంటే ముందుగా మనకు విద్యా వ్యవస్థ పటిష్టంగా బలంగా ఉండాలి. కాబట్టి నేను ఖచ్చితంగా విద్యా వ్యవస్థ పైన ఫోకస్ చేస్తాను. అదేవిధంగా స్కూల్ పిల్లల నుంచి వృద్ధుల వరకు వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలను నేను గుర్తించి ఆ సమస్యల పరిష్కారానికి ప్రయత్నం చేస్తాను. ఇవన్నింటి భాగంలో మనకు ప్రభుత్వము, ఎమ్మెల్యే గారి అండదండలు ఉంటాయని చెప్పి విశ్వసిస్తున్నాను. సో మీ గ్రామానికి కాంగ్రెస్ పార్టీ తరఫున ఇందిరమ్మ ఇల్లులు అయితేనేమి ఈనాడు నిరుపేదలు లబ్ధి పొందడం జరిగింది. అదేవిధంగా రైతు రుణమాఫీ రైతులకు కూడా జరగడం జరిగింది. అదేవిధంగా మనం చూసుకుంటూ రేషన్ కార్డులు రావడం, 200 యూనిట్ల ఉచిత కరెంట్ రావడం. సో అందరి మద్దతు ఖచ్చితంగా మీకు ఉంటుందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ఈనాడు రైతు రుణమాఫీ అంటే ₹1,00,000, ₹2,00,000, ₹1,50,000 ఇట్లా జరిగింది. సో ఖచ్చితంగా వాళ్ళు ఈనాడు విశ్వాసంగా మీకు సపోర్ట్ చేసేటటువంటి అవకాశం ఉందా పార్టీలకు అతీతంగా మీ గ్రామ ప్రజలు? ఖచ్చితంగా కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా పేరున ప్రజలందరూ కూడా మద్దతు తెలుపుతున్నారు. ఎందుకంటే గతంలో నేను ప్రజల సమస్యలపైనే మాట్లాడిన వ్యక్తిని, ప్రజల సమస్యలను అధికారుల దృష్టికి, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లిన వాడిని, ఒక సామాజిక కార్యకర్తగా ఉండే వ్యక్తి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనకు మద్దతుగా నిలబడ్డారు. అదేవిధంగా మీరు చెప్పినట్టు కూడా ప్రస్తుతం ప్రభుత్వం వచ్చిన తర్వాత, ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత అర్హులైన వాళ్ళకి ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడం జరిగింది. దాదాపు దత్తాయపల్లికి 20 నుంచి 25 ఇండ్లు మంజూరు కావడం జరిగింది. రేపు భవిష్యత్తులో కూడా 30 నుంచి 35 ఇండ్లు మంజూరు కాబోతున్నాయి. అదేవిధంగా గతంలో రేషన్ కార్డు లేని వాళ్ళకి రేషన్ కార్డులు మంజూరు చేసింది. అదేవిధంగా రేషన్ కార్డు ఉండి పిల్లలను యాడ్ చేయని వాళ్ళకు కూడా రేషన్ కార్డులోకి పిల్లలను యాడ్ చేపించింది. ప్రతి ఒక్కరు కూడా ఉచిత కరెంటును ఉపయోగించుకుంటున్నారు. అదేవిధంగా గ్రామం నుంచి ఇంకెక్కడైనా ప్రయాణం చేసినప్పుడు ఉచిత బస్సు ప్రయాణం వెళ్తున్నారు. కాబట్టి ఇట్లా సంక్షేమ పథకాలు ప్రభుత్వం అనేక రకాల సంక్షేమ పథకాలు పెట్టింది. వీళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో అధికారంలో పార్టీ ఉంది. ఎమ్మెల్యే గారు కూడా చాలా ఉత్సాహంగా గ్రామాలను అభివృద్ధి చేసే దిశగా ఆలోచన చేస్తుంది. కాబట్టి ప్రజలందరూ కూడా సంపూర్ణ మద్దతు ఉంది. ఖచ్చితంగా మనం వాళ్ళ యొక్క ఆశీర్వాదం మన పైన ఉంటుందని అనుకుంటున్నాను. సో మనం చూసుకోవచ్చు, ఈ యొక్క సంక్షేమ పథకాలతోని కాంగ్రెస్ పార్టీ నుంచి బలపరిచినటువంటి సర్పంచ్ అభ్యర్థులు ముందుకెళ్తా ఉన్నారు. సో ఈనాడు కొన్ని గ్రామాలలో ప్రచారాలు జరుగుతాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి బలపరిచిన వ్యక్తి, కాంగ్రెస్ పార్టీ వ్యక్తి, సో మనం ఎందుకు ఓట్లేయాలని చెప్పేసి జరుగుతున్నాయి. సో ఈనాడు ప్రజలు ఆలోచించాల్సిన విషయం ఉందా లేదా? ఎందుకంటే సంక్షేమ పథకాలు పార్టీలకు అతీతంగా రావడం జరిగిందా, ఓన్లీ కాంగ్రెస్ పార్టీ వరకు రావడం జరిగిందా? సీసీ రోడ్లు వేస్తే కాంగ్రెస్ పార్టీ వాళ్ళే నడుస్తున్నారా, లేకపోతే అందరు నడుస్తున్నారా? ఈనాడు ఉచిత విద్యుత్ కాంగ్రెస్ పార్టీ వారికే లబ్ధి పొందినారా, గ్రామాల్లో ప్రజలు అందరు ప్రజలు లబ్ధి పొందినారా? సో ఈనాడు రైతు రుణమాఫీ కాంగ్రెస్ పార్టీ వారికి రైతులకే జరిగిందా, గ్రామ ప్రజలందరికీ జరిగిందా? సో ఇది అసత్య ప్రచారాలు. ఏం క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నారు? ఈనాడు పార్టీలకు అతీతంగా ఓటేసేటటువంటి అవకాశం ఉందా? ఎందుకంటే ఈ ప్రచారాల గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు, ఈ అసత్య ప్రచారాల గురించి? ప్రజలు చాలా స్పష్టంగా ఉన్నారు. మీరు అడిగిన ప్రశ్నను మీరు సాధారణంగా ఏ ఒక్క అవ్వ దగ్గరికి వెళ్ళి అడిగినా కూడా క్లారిటీ ఇస్తుంది మీకు. ఎందుకంటే ప్రభుత్వం ఏర్పడింది, ఇది ప్రజాప్రభుత్వం. ఈ ప్రజాప్రభుత్వంలో పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా అనేక సంక్షేమ పథకాలు అందరికీ అందినాయి. ఉదాహరణకు రేషన్ కార్డు ఉంది. రేషన్ కార్డు కేవలం కాంగ్రెస్ వాళ్ళకి మాత్రమే ఇయ్యలే, కేవలం పలానా కులం వాళ్ళకి మాత్రమే ఇయ్యలే, పలానా మతం వాళ్ళకి మాత్రమే ఇయ్యలే. క్లారిటీ ఏం ఇవ్వాలి? స్పష్టంగా అందరికీ కూడా ఈ సంక్షేమ పథకాలు అందినాయి. రేషన్ కార్డు అనేది ప్రతి ఒక్కరికి ఇచ్చింది. ఇందిరమ్మ ఇండ్లు కూడా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇందిరమ్మ ఇల్లు ఇచ్చింది. రేపు భవిష్యత్తులో కూడా ఇంకా 30 నుంచి 35 మంజూరు అవుతున్నాయి. కాబట్టి ఇంకొక క్లారిటీ, మీరు గ్రామానికి వెళ్ళినా కూడా మీకు ఒక క్లారిటీ రావాలి. ఇందిరమ్మ ఇండ్లు అనేది టిఆర్ఎస్ పార్టీ వాళ్ళకు కూడా పార్టీలకు అతీతంగా కూడా ఇచ్చింది. అంటే ప్రజాప్రభుత్వము కేవలం పార్టీ వాళ్ళకి మాత్రమే చేయాలనే ధోరణి లేదు. ఇది ప్రజాప్రభుత్వం, క్లియర్ గా చాలా పారదర్శకంగా ఉన్న ప్రభుత్వము. అన్ని రాజకీయ పార్టీలకు అతీతంగానే ప్రతి సంక్షేమ పథకం ఎక్కడైతే అర్హత ఉందో ఆ ఇంటికి అందుతుంది. ఈవెన్ ఇప్పుడు సీసీ రోడ్లు కావచ్చు, సీసీ రోడ్లు మీరు అన్నప్పుడు సీసీ రోడ్లు వేసినప్పుడు సీసీ రోడ్ మీద అందరూ రాజకీయ పార్టీలు ప్రజలందరూ నడుస్తూనే ఉన్నారు.
ఇప్పుడు ఉచిత కరెంట్ ఉంది, అది కేవలం కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి మాత్రమే జీరో బిల్ వస్తలేదు కదా, అందరికి వచ్చింది. ఇప్పుడు రైతు భరోసా ఉంది, లేకపోతే ఆ ఏది లోన్ క్రాప్ లోన్ ఉంది, అది మాఫీ, రుణమాఫీ. అంటే కేవలం పార్టీ వాళ్ళకి మాత్రమే కాదు, పార్టీలకు అతీతంగా చాలా పారదర్శకంగా ఏ రకంగా అయితే అర్హత ఉన్నారో, ఎవరెవరికైతే అర్హతలు ఏ పథకాలు ఉంటాయో వాళ్ళకి ఖచ్చితంగా పారదర్శకంగానే అందినాయి. మీరు ఇది నేను చెప్పడమే కాదు, గ్రామం లోపలికి వెళ్ళి కూడా జనాలు సత్య ప్రచారాలకు మీరు క్లారిటీ ఇవ్వాలి. చాలా క్లారిటీ అంటున్నారు, అది మేము మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. సో ఓకే, మీరు సాధారణ ప్రజలను ఇట్లా కదిలిస్తే చెప్తారు. రేపు పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళైతేనేమి, రేషన్ కార్డు తీసుకుంటున్న వాళ్ళైతేనేమి, ఇందిరమ్మ ఇల్లు తీసుకున్న వాళ్ళైతేనేమి, ఉచిత కరెంట్ తీసుకుంటున్న వాళ్ళైతేనేమి, ఇప్పుడు బస్సు ఎక్కుతున్న మహిళలను అడిగినా కూడా మనకు క్లారిటీ ఉంటుంది. ఇప్పుడు బస్సులో 100 మంది మహిళలు ప్రయాణం చేస్తారు, వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాత్రమే కాదు కదా. కాబట్టి ఇది ఖచ్చితంగా అన్ని రాజకీయ పార్టీలకు, అన్ని రకాల కులాల మతాలకు అతీతంగానే ప్రజాప్రభుత్వం ఏర్పడింది. సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఎలాంటి భేషజాలు లేకుండా అందరికి అర్హులైన అందరికి అందుతున్నాయని నేను చెప్తున్నాను, నేను భావిస్తున్నాను. ఈ ఓటు హక్కు అనేది వజ్రేదం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగ పరంగా ఇచ్చినటువంటి హక్కు. సో ఈనాడు ఆ ఒక ఓటు హక్కుని దుర్వినియోగం చేసుకోకుండా ఒక మంచి విద్యావేత్తగా మీరు ఉన్నారు. సో గ్రామాన్ని డెవలప్మెంట్ చేసే దిశగా ఒక మంచి స్ఫూర్తిదాయకంగా ముందుకెళ్తున్నారు. సో ఇట్ లాస్ట్ మీ గ్రామ పెద్దలకి, యువతకి, ఓటర్స్ కి, గ్రామ ఉన్నటువంటి యువతకి ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? దత్తాపల్లి ఓటర్ మహాశయులకు నమస్కారం. నేను జేరిపోతుల కరుణాకరణ. నేను దత్తాపల్లి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్నాను. నా గుర్తు కత్తెర గుర్తు. కత్తెర గుర్తుకు ఓటు వేసి గ్రామ అభివృద్ధికి తోడ్పడి నన్ను ఎల్లవేళలా ఆశీర్వదించి నన్ను సపోర్ట్ చేసి సర్పంచ్గా గెలిపిస్తారని మీకు నమస్కారాలు తెలియజేస్తున్నాను. సో ఇది ప్రజలారా మనం చూస్తాం, ఈనాడు తుర్కపల్లి మండలం దత్తాపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి వ్యక్తి అయినా సరే ఈనాడు ప్రజలందరి మద్దతు కోరుతున్నారు. ఎందుకంటే ఈనాడు పార్టీ సపోర్ట్ గా ఉంటుండొచ్చు, కానీ ఈనాడు చేసేటటువంటి పనులు గ్రామ ప్రజల కోసం కాబట్టి ఈనాడు గ్రామ ప్రజలు గుర్తించాలి. వచ్చేటటువంటి ఏ పథకాలైనా సరే ప్రజలందరికీ, పార్టీలకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా నేనుండి మీకు ముందు ఈ గ్రామాన్ని డెవలప్మెంట్ చేస్తాను. సంక్షేమ పథకాలు, నిరుపేద ప్రజలకు ఇందిరమ్మ ఇల్లు అయితేనేమి అందే విధంగా చేస్తానని చెప్పేసి హామీ ఇస్తున్నారు. ముఖ్యంగా విద్యావేత్తలకు ఇక్కడ లైబ్రరీని ఏర్పాటు చేస్తానని చెప్పేసి హామీ ఇస్తున్నారు. సో ఈనాడు విద్యార్థులు ఆలోచించాలి, విద్యార్థుల తల్లిదండ్రులు ఆలోచించాలి, విద్య ఎంత విలువైనదో తెలుసుకోవాలి. కాబట్టి ఈనాడు విద్య గురించి, వైద్యం గురించి, అదేవిధంగా గ్రామ ప్రజల శ్రేయస్సు కోసం వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి మోరీ నాలాలు డెవలప్మెంట్ చేస్తా అని చెప్పేసి, అండర్ డ్రైనేజ్ డెవలప్మెంట్ చేస్తా అని చెప్తాను. సో ఖచ్చితంగా మీరు ఒక ఓటు హక్కుని సద్వినియోగం చేసుకొని మంచి విద్యావేత్తకి ఓటు వేసి గెలిపించాల్సిందిగా కోరుతున్నాం. కెమెరామ్యాన్ అజయ్తో కృష్ణ.